ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుని గురించి తెలిసి తెలియక అసలు దేవుడంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దేవుడి గురించి చాలా చాలా మాటలు, అతనే దేవుడైతే ఎందుకు సిలువ పైన చనిపోతాడు, ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళని శిక్షించలేకపోయాడా అని ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. దేవుని గురించి ముందు తెలుసుకోండి. తెలుసుకున్న తరువాత మీరు దేవుణ్ణి అటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా వెయ్యలేరు, అటువంటి మాటలని దూషించలేరు. ఎవరైతే దేవుణ్ణి దూషించి ఇటువంటి మాట్లాడుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను, బోధించాలనుకుంటున్నాను. దయచేసి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా కనుగొన్న వెతుకు వారికి, నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వాళ్ళు నన్ను కనుగొందురు. ఎంత మంచి వాక్యం చూడండి. మీకు పూర్తిగా దేవుని గురించి తెలియపోయినప్పుడు ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎంత గొప్ప దేవుడు పాపుల కొరకు ఇలా లోకానికి వచ్చి ఈరోజు నీ తల్లైనా తండ్రైనా నీ కొరకు ప్రాణం పెట్టగలరా? మనం బిడ్డలకు చాలా ప్రేమిస్తామండి, వాళ్ళు లేకపోతే మనం ఉండలేము. కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ బిడ్డల కోసం నీ ప్రాణాన్ని ఇయ్యు, నీ రక్తాన్ని ఇయ్యి అంటే నువ్వు ఇవ్వగలవా? ఒక తల్లి తండ్రిగా మనం ప్రాణాన్ని పెట్టలేం బిడ్డల కోసం. అటువంటిది ఈ లోకంలో పాపులందరి కొరకు, మన కొరకు, నా కొరకు, మీ కొరకు, అందరి కొరకు యేసయ్య ప్రాణాన్ని పెట్టిన దేవుడండి, అతని రక్తాన్ని కార్చిన దేవుడండి. తెలియకుండా దేవుని గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. మీరు ప్రేమించి చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు వెతికి చూడండి, దేవుడిని మీరు కనుగొంటారు. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.